ఇంకి పింకి పోంకి ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ, డాంకీ డైస్ ఫాదర్ స్కైస్ క్రైస్ ఇంకి పింకి పాంకి. ఇదేంటి ఇది ఆడుతున్నారు అనుకుంటున్నారా? సో గేమ్స్ని ఇలా కూడా డిసైడ్ చేయొచ్చు, పర్సన్స్ని ఇలా కూడా డిసైడ్ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు సీత నిరూపించింది. సో ఒక పర్సన్ను క్యాలిక్యులేషన్ చేసి, కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసి ఎవరిని పంపాలి టాస్క్లోకి అనేది ఇంపార్టెంట్. కానీ ఈ ఇంకి పింకి పాంకీలు ఏంటండి? ఇది బిగ్ బాస్ అదే, లేకపోతే ఇంకా లక్కీ డ్రాలు తీయండి, లేకపోతే ఇంకేమున్నది, నెంబర్లు ఎంత కొట్టేసి 1 2 3 చిన్నప్పుడు ఆడుకున్నాం కదా. చిన్నప్పుడు ఆటలన్నీ గుర్తుకొస్తున్నట్టున్నాయి. ఇలాంటి ఆటలు ఆడి మనుషులను వాళ్ళ టాలెంట్ని గుర్తించాలి. ఇప్పుడు ఏంటంటే ఏ టాస్క్లో ఏది కాన్సన్ట్రేట్ చేయాలి, ఏది అన్కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టాస్క్లో విష్ణుప్రియని పంపించుడు ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాలేదు. దానికి నబిల్ని పంపించేసింటే ఖచ్చితంగా చేసేవాడేమో అని నాకు అనిపించింది. తర్వాత సెకండ్ టాస్క్ ప్రేరణ లేకపోతే ఎవరైనా లేడీస్ను, కాన్సన్ట్రేటెడ్ లేడీస్లో ఉన్నారు కదా, ఇంకా నైనిక లేకపోతే ప్రేరణ పంపిస్తే ఖచ్చితంగా గెలిచేవారు. సో ఇవన్నీ జరిగినాయి. ఇక మనం ఈరోజు వెళ్ళిపోతే మనం ఇది కొంచెం చిన్న ఫస్ట్ పాయింట్ అని చెప్దాం అనుకున్నా. ఇక నెక్స్ట్ మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇక నిన్న నామినేషన్స్ అయిపోయినాయి కదా. ఇక నామినేషన్స్ గురించి అందరు టెన్షన్ పడుతున్నారు. ఇక మణికంఠ అయితే ఫుల్ ఏంటిదేంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అంటే, ఈ అందరించుమించు అదే డైరెక్ట్ నామినేషన్స్లో ఆయనకి ప్రతి వారం ఖచ్చితంగా టెన్షనే. ఎందుకంటే నామినేషన్లో ఉన్నా టెన్షనే, నామినేషన్లో లేకున్నా టెన్షనే, ఆట ఆడినా టెన్షనే, ఆట ఆడకున్నా టెన్షనే. ఇవన్నీ చెప్తుంటే ఇక చిన్న ఉల్లిగడ్డల బుట్టతోటి గొడవ కూడా జరుగుతుందని ఈ వారమే నిరూపించడం జరిగింది. సో పెద్ద కారణాలు అవసరం లేదు, చిన్న కారణాలతో కూడా గొడవలు పెట్టుకోవచ్చు. అదే బిగ్ బాస్ యొక్క స్పెషాలిటీ. ఇక ఈరోజు మొత్తానికైతే ఇట్లనే జరిగిపోతుంది. ఇక సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. కాకపోతే మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పేసి కొత్తగా చేశాడు. సో ఇది మైక్రో మేనేజ్మెంట్ కాదు, ఈయన మైండ్ మేనేజ్మెంట్ లేక మైక్రో మేనేజ్మెంట్ లాగా కనిపిస్తుంది. ఇన్పుట్స్ తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మన మణికంఠకు శాత కాదు కాబట్టి ఏదో వాగుతున్నాడు. ఇక ఇంకొక విషయం ఏంటంటే, సోనియా లేకపోతే చాలా హ్యాపీగా ఉంది హౌజు అనుకుంటున్నారు. బట్ మాకు మాత్రం కొంచెం చప్పగానే అనిపించినా, కానీ ఈరోజు ఆటలను చూస్తే మాత్రం కొంచెం సెటరేట్ అయిపోయారు. ఎందుకంటే ఆ ఇద్దరు సెటరేట్ అయిపోయింది అనుకో, ఇద్దరు పర్సన్ సెటరేట్ అయిపోతే హౌస్ మొత్తం సెటరేట్ అయిపోతుంది. అదే ప్రేరణ వస్తుందేంటి, ప్రేరణ కాదు, నిఖిల్ అండ్ పృథ్వీ వీరిద్దరు సెటరేట్ అయిపోతే హౌస్ మొత్తం సెటరేట్ అయిపోతుంది. కానీ హౌస్ మాత్రం ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి ప్రేరణ అంటుంది. ఇక నెక్స్ట్ సర్వేర్ ఆఫ్ ద ఫిట్నెస్ అనేది మళ్ళీ గేమ్ స్టార్ట్ అయిపోయినాక ఇక దాని గురించి గ్రూప్ డిస్కషన్లు జరిగినాయి. బట్ అందరికంటే నాకేంటంటే ఈ గ్రూప్ డిస్కషన్ చాలా బాగా నచ్చింది. కాంతారా టీం ఏమంటుందంటే, మీ ఇన్పుట్స్ మాకు ఇవ్వండి, వాటిని బట్టి నేను డిసిజన్ తీసుకుంటాను అని చెప్పేసి మాట్లాడింది. సో ఇది కరెక్టే పాయింట్. వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని అందులో మీకు ఏది వస్తుందో నాకు చెప్పేది ఇస్తే నేను వాళ్ళను తీసుకెళ్ళేసి గేమ్లో పెడతాను అని చెప్పడం కరెక్టే. కానీ ఇద్దరు ముందుకు వచ్చినప్పుడు ఇంకి పింకి ఆడటం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇద్దరిలో ఏది కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది అది చూసి, ఎందుకంటే కొన్ని గేమ్స్ లేడీస్ ఆడితే వాళ్ళు కాన్సన్ట్రేట్గా ఆడతారు, కొన్ని గేమ్స్ మగవాళ్ళు స్ట్రెంగ్త్తో ఆడతారు. స్ట్రెంగ్త్ గేమ్లో నబిల్ని పెట్టాలి, కాన్సన్ట్రేషన్ గేమ్లో లేడీస్ను అంటే పెట్టాలి. ఇప్పుడు సీసా గేమ్లో ఎట్లయితే మణికంఠను పెట్టి ఆయన కొంచెం కాన్సన్ట్రేషన్గా ఉంటే బాగుంది. ఆ సీసా గేమ్ కూడా లేడీస్ అయితే పక్కా ఆడతారు, మనకు నిరూపించడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇక మొత్తం వాళ్ళని పంపించే చోట్ల వీళ్ళని పంపించే చోట్ల వాళ్ళని పంపించే వరకు గేమ్ ఆగమాగం అయిపోయిందేమో అనిపించింది. అయితే ఫస్ట్ గేమ్ అయితే మనకు తెలిసింది కదా, ఇదేంటిది 5 రింగ్స్ 5 టైర్స్ను ఒక దానికి గొలుసు కట్టేసి దానికి 2 తాళాలు వేసింది. అయితే ఇక్కడ టైం మేనేజ్మెంట్ చూసుకున్నాడు కానీ నిఖిల్
కరెక్ట్గా ఆడలేకపోయాడు. సో అంటే ఇంకొంచెం కాన్సెప్ట్ ఆల్రెడీ 2 వేసాడు, ఇంకొక అంటే మొత్తం 5 వేయాలి, 10 మినిట్స్లో 5 వేయాలి, 2 వేసాడు. అంటే తాళచే తీయడం ఒక టాస్క్ అయితే, తాళాలు తీయడం ఒక టాస్క్ అయితే, రెండో టాస్క్ వచ్చేసి అవి కాన్సన్ట్రేషన్గా ఆ బుట్టలో వేయడం. సో బుట్టలో వేసే కాన్సన్ట్రేషన్ పోయి ఆట ఓడిపోయాడు తప్ప కానీ. సో అది ముందు తాళాలు తీసడం మాత్రం చాలా అది, ఎందుకంటే అది మగవాళ్ళు అయితేనే చేయగలుగుతారు. మళ్ళీ ప్లస్ ఐ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఐ పవర్ స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ప్లస్ స్ట్రాంగ్గా కాన్సన్ట్రేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ గేమ్ ఆడుతుంటారు. మళ్ళీ ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ అడుగున ఉన్నాయి. సో నీళ్ళల్లో నుంచి పైకి రావాలన్నా కిందికి పోవాలన్నా కానీ కొంచెం గట్టి స్ట్రెంగ్త్ కావాలి. సో అలాంటి స్ట్రెంగ్త్ మగవాళ్ళకు ఉంటుంది. సో అక్కడ నాకు ఏమనిపించిందంటే నబిల్ని పంపించేసి విష్ణుని ఆపేస్తుంటే బాగుండేది. సో అక్కడ నబిల్ని పంపించాల్సిన చోట విష్ణుని పంపించింది. సో అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారేమో అనిపించింది. సో ఇదే గేమ్ అయితే నబిల్ అయితే పక్క మంచిగా ఆడట్టు, ఎందుకంటే స్ట్రాంగ్ పర్సన్, అది ప్లస్ థింక్ కూడా చాలా ఫాస్ట్గా చేస్తాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఈజీగా వేయగలుగుతాడేమో అని చెప్పేసి. బట్ ఇక్కడ విష్ణువుకు ఏంటంటే నత్తిబుర్ర, తనంతట తనే చెప్పింది ఇటు సైడ్ మాత్రమే ఉంటాయని చెప్పేసి వన్ సైడ్ మాత్రమే వెతికిలాడుతుంది. బట్ ఇక్కడ నిఖిల్ మాత్రం అన్ని సైడ్లో వెతికిలాడేసి అక్కడి నుంచి కీ తీసుకొచ్చేసి అది తీశాడు కదా. సో ఎందుకంటే పక్కవాడు ఏం చేస్తున్నాడో చూసే కాన్సన్ట్రేషన్ నబిల్కి ఉంది. ఎందుకంటే మన ఉదాహరణకు చూసాం, ఒక గేమ్లో ఇమిటేషన్ రావాల్సి వచ్చినప్పుడు ఈ ఇమిటేషన్ ఏంటంటే కరెక్ట్గా చేసింది నబిలే. ఎవరిని ఇమిటేట్ చేశాడు? ఆదిత్యను ఇమిటేట్ చేసి పర్ఫెక్ట్గా ఇమిటేట్ చేశాడు. అంటే ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేశాడు. అంటే అబ్జర్వేషన్ పవరు నబిల్కు ఉంది. బట్ ఇక్కడ తనను సీత యూజ్ చేసుకోలేకపోయింది. సో ఇట్లా చేయడం వల్ల ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చారు, మీలో మీరు ఎవరినైనా తీసేయండి మీ గ్రూప్ డిస్కషన్ చేసి అన్నప్పుడు. ఇక ఫస్ట్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఏంటంటే ఒకటి, ఇద్దరు గేమ్ అయిపోయింది, ఇంకొక ఇద్దరు నామినేషన్లో లేరు. సో వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఆడుకోవాల్సిందే అని చెప్పేసి నైనిక చెప్పింది. అంటే నైనిక చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరూ సేవ్లో ఉన్నారు కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి. తర్వాత వచ్చేసి నబీల్ వచ్చేసి ఇప్పుడు మీరు సేవ్ ఉన్నారు కాబట్టి సీతను తీసేద్దామని చెప్పేసి అనడం. అయితే ప్రేరణ దగ్గరికి వచ్చే వరకు ఇద్దరికి ఛాన్స్ అయిపోయింది కానీ వాళ్ళు ఆడుకోవచ్చు అని. ఇక్కడ మణికంఠ ఏం చెప్తున్నాడు, ప్రేరణకు హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి ప్రేరణ తీసేద్దామని చెప్పేసి ఇట్లా డిస్కషన్ జరిగింది. సో అన్ని ఇన్పుట్స్ తీసుకొని సీతను పక్కకు జరుపుదామని డిసైడ్ అయిపోయింది, ఆల్మోస్ట్ డిసైడెడ్. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ మీరు తగిన కారణాలు చెప్పి ఆ సభ్యులను తీసేయాలి అన్నప్పుడు మాత్రం ఏంటంటే నేను వెళ్ళిపోవడం వల్ల అంటే నేను అనర్హురాలుని అని చెప్పుకోవడానికి కారణం నేనే చెప్పాలా అని చెప్పేసి మైండ్ డైవర్ట్ అయిపోయి వెంటనే మణికంఠ పేరు చెప్పేసింది. సో ఇన్పుట్స్ అక్కడ ఏంటంటే ఓట్ల ప్రకారం అయితే 50-50. సో 50-50 ఓట్లు వచ్చినప్పుడు పోతే సీత పోవాలి, లేకపోతే మణికంఠ పోవాలి. సో మణికంఠను ఆల్రెడీ ఒక గేమ్ ఆడాడు కాబట్టి తీసేసామని చెప్పేసి ఇన్పుట్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి. ఈ ఇన్పుట్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి కారణం మాత్రం విష్ణుప్రియ చెప్పింది. సో ఈ మధ్యలో కొంచెం గట్టిగా మెదవాపు వచ్చింది అనుకుంటా, కొంచెం మాట్లాడుతుంది. ఈసారి డిసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ విజన్ ఒకటే, వైల్డ్ కార్డులను స్టాప్ చేయాలి. అయితే పోయినసారి ఏంటంటే ఎన్ని గేమ్లు ఆడితే అన్ని వైల్డ్ కార్డులను క్రాస్ చేసేసారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక గేమ్ ఓడిపోయేది ఉంటే వైల్డ్ కార్డు ఫ్రీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ గేమ్లో ఎవరు ఆడలేదు కాబట్టి, ఎవరు గెలవలేదు కాబట్టి, ఎవరిని తీయలేదు కాబట్టి ఇంకొక 9 నెంబర్ని కాస్త 10 నెంబర్ చేసేసాడు అన్నట్టు. ఇది 5 టైర్స్ని 10 మినిట్స్లో చేయాలి. ఇక్కడ 9 ఇక్కడ సంచాలకుగా పెట్టేశారు. సో సంచాలకుగా పెద్దగా అక్కడ చేయాల్సిన పని ఏం లేదు, వేరే దాని మీద చూసుకుంటే అయిపోయేది ఉండే. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకొక గేమ్ స్టార్ట్ అయిపోయింది, సీసా గేమ్. సీసా అని చెప్పేసి ఉన్నది కదా.
అయితే ఈ సీసా మీద ఏంటంటే బాల్స్ను కరెక్ట్గా మోడర్నైజ్ చేసి అక్కడ ఉన్న బాల్స్ మొత్తం కరెక్ట్గా పెట్టాలి. ఆ స్పూన్ లాంటిది ఉంది, ఆ స్పూన్ దాంట్లో పెట్టేసి వీళ్ళు ఇటు తిరగాలి. సో పెట్టడం అయితే ఈజీ, కాకపోతే తిరిగి రావడమే కష్టం. అంటే రావడం టకటక వచ్చేయచ్చు, బట్ అదేంటంటే సీసా కాబట్టి టక్కున పైకి లేచింది అనుకో, ఆ ఉన్న బాల్స్ అన్నీ ఎక్కడికి బిగ్ బాస్ హౌస్ పైకి కూడా పోవచ్చు, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నట్టు. సో దీనికి మనకు ఎవరిని పెట్టారు అంటే ఈ గేమ్ను యష్మి అండ్ మనీ ఆడారు. సో యష్మి గెలిచింది. దీనికి వచ్చేసి మనకు ఆ గేమ్ మాత్రం కరెక్ట్గా యష్మి, మనం దీనికి ముందు మాట్లాడుకున్నట్టుగానే అక్కడ మణికంఠను కాకుండా ఎవరైనా ప్రేరణను లేకపోతే ఎవరైనా లేడీని పంపిస్తే, నైనికని పంపిస్తే పర్ఫెక్ట్గా ఆడేదేమో అనిపించేసింది. ఇక ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ది ఇది అయిపోయింది. తర్వాత దీని తర్వాత ఈ ఇష్యూ మొత్తం వచ్చేసింది సీసా గేమ్ తర్వాత. సో అక్కడ మిస్ అయ్యి వెనుకకు చెప్పేశాను. ఇక ఫస్ట్ గేమ్ గురించి కూడా చాలా కాన్సన్ట్రేషన్గా అందరు మాట్లాడుకున్నారు. సో కీస్ అనేది ఎక్కడి నుంచి తీయాలి, ఎక్కడి నుంచి పెట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచించాడు నిఖిల్. బట్ ఇక్కడ విష్ణు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది. సో ఇక్కడ మనకు ఇక్కడ యష్మి గెలిచింది కదా, ఒకవేళ ఓడిపోతేనే బాత్రూంలో పోయి ఏడ్చేదానని ఫీల్ అయిపోయింది. దాని తర్వాత ఇంకొక గేమ్ పెట్టేశారు. ఇక రోల్ గేమ్లో మాత్రం ఇక్కడ కూడా మనకు ప్రేరణను లేకపోతే వీళ్ళని ఎవరినో పంపించేస్తుండే, కాకపోతే ఇక్కడ పంపించేసింది ఏంటంటే నబీల్ని పంపించింది. నబీల్ స్ట్రాంగ్ గేమ్లో ఆడాలి, కాన్సన్ట్రేషన్ గేమ్లో కాదు. బట్ కాన్సన్ట్రేషన్ గేమ్లో నైనిక ఉంటుంది, లేకపోతే ప్రేరణ ఉంటుంది. సో అక్కడ వీళ్ళిద్దరిట్లో ఎవరినో పంపాలి. కానీ ప్రేరణకును నబీల్కు ఇంకి పింకి ఆడిచ్చి ఆయనను పంపించేసి సో గేమ్ను ఓడిపోవడం జరిగింది. అయితే దీని గురించి ఏంటంటే ఇక ఈసారి ఏంటంటే శక్తి టీంకు ఛాన్స్ ఇచ్చారు, ఎవరైతే కాంతారా టీం నుంచి తీసేయాలి అనుకుంటున్నారో. అయితే అందరు డిస్కషన్ చేశారు. ఫస్ట్ ఎవరిని విష్ణుని తీద్దాం అనుకున్నారు, ఎందుకంటే ఆల్రెడీ గేమ్ ఆడిపోయింది కదా అని చెప్పేసి. ప్లస్ అది ఇట్లా ఒకరి గురించి ఒకరికి ఆలోచించారు. మళ్ళీ తర్వాత నబిల్ గురించి అమ్మో నబిల్ని తీసేస్తే పోయిన సరే బ్యాడ్ నేమ్ వచ్చింది. సో ఇప్పుడు నబిల్ని తీసేయడం కాదు, ఎవరైతే అన్ఫిట్ అనుకుంటున్నారో వాళ్ళని తీయాలి. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ కేవలం వైల్డ్ కార్డ్ను స్టాప్ చేయడం మాత్రమే కాబట్టి అని చెప్పేసి ఇక నెక్స్ట్ సీతను ఎంచుకోవడం జరిగింది. సో సీతను ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఎవరినెవరిని ఎప్పుడెప్పుడు పంపాలో తెలియక ఒకరిని పంపే చోట్ల ఇంకొకరిని పంపేయడం వల్ల వాళ్ళు కాంప్లికేట్ చేసుకున్నారు కాబట్టి ఇట్లా తనను తీసేయడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. రీజన్ కూడా చెప్పేశారు. బట్ బిగ్ బాస్ రీజన్ అడగలేదు. ఇక దీని తర్వాత చూడాలి డ్రామా. ఇప్పుడు ఫస్ట్ ఏమనుకుంది, మణికంఠను తీసేద్దాం అనుకున్నప్పుడు అరే నేనే పోదాం అనుకున్నా, నువ్వు ఉండాలి అనుకున్నా, నువ్వు ఇంకో గేమ్ ఆడుకోవాలనుకున్నా అని చెప్పేసి అంది. నీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నది, తను తప్పుకోవాలనుకున్నది. బట్ అదే పని ఎదుటి వాళ్ళు చేస్తే తప్పైపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ గేమ్ పరంగానే చెప్పారు, మిగతా వాళ్ళకు ఛాన్స్ రావాలి, తను సేఫ్ ఉన్నది, ఆల్రెడీ నామినేషన్లో సేఫ్ ఉన్నావు, ఇంకొక వారం కూడా నువ్వు ఆడుకోవచ్చు, ఇదే కారణం చెప్పే కదా వాళ్ళు తీసేసిళ్ళు. బట్ మనం చేస్తే న్యాయం, పక్కవాడు చేస్తే అన్యాయం అని చెప్పడం అయితే, మనం చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం అని చెప్పేసి ఎట్లయితే ఒక మోటు శాస్త్రం అయితే ఉందో అది ఇక్కడ నిజమవుతుందేమో అనిపించింది. ఎందుకంటే మణికంఠను తీసేసిన తర్వాత తనను రూమ్లోకి తీసుకెళ్ళేసి అట్లా కాదురా, నువ్వు నా తమ్ముళ్ళు లాంటివాడివి, నేను ఏంటంటే ఇక్కడ తగిన కారణం చెప్పాలి అంటే నేను బయటికి పోవడానికి ఏంటంటే చీఫ్గా ఉండి నేను అనర్హురాలని అని చెప్పేసి నా అంతటా నేను చెప్తే నేను చీఫ్ అయిపోతా అని ఈ విధంగా చెప్పడం వల్ల తను కన్వే అయిపోయాడు. కన్ఫ్యూజ్ అయిపోయాడు, మొత్తం కన్ఫ్యూజ్ కాదు, అగ్రి అయిపోయాడు. ఓకే నేను ఇది చేసింది కరెక్ట్, ఎందుకంటే క్లియర్ కట్గా ఉంది. అంటే ఒక గేమ్ అయితే ఆడిండు, సో దానికైతే ప్రాబ్లం లేదు. కానీ మళ్ళీ సీత అందంటే బయట విషయాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మాట్లాడి తీసేసిన్లు అన్నట్టుగా మాట్లాడుతుంది. బట్ బయట విషయాలు అయితే ఎక్కడ కూడా ఇన్పుట్ తీసుకున్నట్టు కాదు. అక్కడ గేమ్ విషయాలనే తీసుకొని
పెట్టారు. అయితే వీళ్ళది ఏంటంటే పోయినసారి ఏంటంటే నేను చీఫ్గా ఉండేసి అందరినీ ఆడేలాగా చూసుకోవాలి అనుకున్నారు కదా, అదే విధంగా కూడా మేము కూడా ఆలోచించామని చెప్పేసి వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇది కొంచెం చాలా డిస్కషన్ జరిగిన తర్వాత ఇక ఆ డిస్కషన్స్ అక్కడికి అయిపోయింది. ఇక తను ఒంటరిగా అది వచ్చేసి ఏడవడం అయితే కామన్ అయిపోయింది. నన్ను ఎందుకు తీసేస్తారు అని చెప్పేసి ఏడవడం జరిగింది. అయితే తను ఏమనుకుందంటే పోయిన వారం వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఆడలేదు, బట్ ఈ వారం నేను ఆడాలి అని చెప్పేసి తను అనుకుంది. సో అనుకున్నట్లుగా జరిగితే అది బిగ్ బాస్ ఎందుకు అవుతుంది? సో అనుకోనిది జరిగితేనే అది బిగ్ బాస్ అవుతుంది. మాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఈరోజు నా రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా రివ్యూస్ని అందరికీ అందేలాగా షేర్ చేయండి. మా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.